ఒక ముసలి తండ్రి జైలున్న తన కొడుక్కి ఒక ఉత్తరం రాస్తాడు. అరే నాన్న, ఎలా ఉన్నావురా? ఈ సంవత్సరం మన భూమిలో బంగాళదుంప పంట వేయలేకపోతున్నా. ఎందుకంటే భూమి మొత్తం నేనే తవ్వేంత ఓపిక నాకు లేదు. నువ్వు ఉంటే ఎప్పుడు నాకు సాయం చేసేవాడివి అని. ఆ ఉత్తరం చదివిన కొడుకు కంగారుగా వెంటనే రిప్లై ఇస్తాడు. నాన్న, పొరపాటును కూడా ఆ భూమిని తవ్వించుకో. ఎందుకంటే నేను జైలుకి వెళ్ళే ముందు నేను దొంగలించిన మొత్తం డబ్బుని మన భూమిలోనే పాతి పెట్టించాను అని. ఆ కొడుకు రాసిన ఉత్తరాన్ని పోలీసులు చదివి, అమ్మ నాయన, ఆ డబ్బు మొత్తాన్ని మీ భూమిలో దాచావా అని ఆ నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ భూమి మొత్తాన్ని తవ్వేస్తారు. కానీ ఏమీ దొరకదన్నమాట. ఆ తర్వాత రోజు మళ్ళీ ఇంకో ఉత్తరం రాస్తాడు కొడుకు. నాన్న, ఇప్పుడు నువ్వు హ్యాపీగా బంగాళదుంపలు పంట వేసుకో. ఎందుకంటే నేను లేకపోయినా పోలీసులు మట్టి మొత్తాన్ని తవ్వేశారు కదా. జైల్లో ఉంటూ నేను ఎంతకన్నా బెస్ట్ సాయం నేను చేయలేను అని. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక మనిషి శరీరాన్ని మాత్రమే మనం బంధించగలం. అంతేకాని ఆ మనిషి ఆలోచనని, అలాగే ఆ మనిషి తెలివితేటలని మనం ఎప్పటికీ బంధించలేం.